హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మురళి. మీరు చూస్తున్నారు మురళి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పటివరకు మనకి వాలంటీర్ గురించి ఎన్నో అపోహలు, అనుమానాలు అయితే ఉన్నాయి. ప్రస్తుత అధికార ప్రభుత్వం వాలంటీర్ల గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడం, అదేవిధంగా వివిధ మంత్రులు వాలంటీర్ల గురించి వివిధ అంశాల గురించి చర్చించడం, ఇలా వీటన్నిటి ఆధారంగా మనం ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, ఉండదా, ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ చాలా మంది అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి అయితే ఎదురు చూస్తూ ఉంటారు. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు కొంచెం ఒక అధికారికంగా కొంచెం అయితే అప్డేట్ అయితే విడుదల అవడం జరిగింది. వాటికి సంబంధించి మన దగ్గర ఏ అప్డేట్స్ ఉన్నాయి అవి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఈ వీడియోని మొదలుపెట్టే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్లో అయితే జాయిన్ అవ్వండి. మన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఆ గ్రూప్లో అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు వాలంటీర్ల గురించి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం విడుదలైంది ఫ్రెండ్స్. ఆ వాలంటీర్లు ఏం చేద్దామని ఒక కథనం రిలీజ్ అయింది. ఆ కథనం ఆధారంగా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉండబోతుంది, ఎలా ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది అనే అంశాన్ని ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాము. ప్రధానంగా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి, ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే అంశానికి వచ్చినట్లయితే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే దిశగా ఆలోచిస్తున్నట్లయితే అర్థమవుతుంది. తర్వాత మరొక అంశం వచ్చేసి గతంలో వాలంటీర్ వ్యవస్థలా కాకుండా, వారు నిర్వహించినటువంటి పని విధానాలు కాకుండా కొత్తగా వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా వినియోగించాలి, వారికి ఏ పనులు అప్పగించాలి అనే అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లయితే అర్థమవుతుంది. తర్వాత వాలంటీర్ల గురించి మరొక అంశం ఏంటంటే వాలంటీర్లను నిర్దిష్ట కాల పరిమితికి మాత్రమే పరిమితం చేయాలి. అంటే గతంలో 5 years లేదా ప్రభుత్వం కొనసాగించుంటే ఇంకా మరికొన్ని సంవత్సరాలు పనిచేసే విధంగా ఉన్నారు. అలా కాకుండా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే వాళ్ళకి పరిమితం చేయాలి. తర్వాత కొత్త వారికి అవకాశం కల్పించాలి అనే ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థకు గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లుగా ఉన్న ఈ పేరును గ్రామ సేవక్, వార్డు సేవక్గా పేరు మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత మరొక పాయింట్కి వచ్చినట్లయితే పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు డబ్బులను పంపే కార్యక్రమాలకి కొంచెం దూరంగా ఉంచాలి, వాళ్ళకి ఆ పథకాలను డబ్బులు పంపిణీ కార్యక్రమాలకు వినియోగించకూడదనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత మరొక అంశం వచ్చేసి గతంలో వాలంటీర్ అనే వ్యక్తి 50 ఏళ్లకు సేవలు అందించేవాడు. ఇప్పుడు ఆ 50 ఏళ్లను కాస్త 100 ఏళ్లకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత ఈ వాలంటీర్కు 10,000 జీతం ఇవ్వనున్నట్లు గత ఎన్నికల సమయంలోనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. సో వాలంటీర్లకు 10,000 జీతం, ఈ అంశాల అన్నింటినీ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఆలోచనలో ఉన్నట్లు తెలియజేస్తుంది. ఈ అంశాల ఆధారంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగే విధంగా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందని మనకు అర్థమవుతుంది. అయితే పాత వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటి, అదేవిధంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.